problem 2 marks aduguతాడు. 3 capacitors of capacitance 1 microfarad, 2 microfarad, 3 microfarad are connected in series. What is the ratio of charges and what is the ratio of potential difference? Okay, and ఏమన్నాడు 3 capacitors తీసుకున్నాడు. 3 capacitors ని సిరీస్ లో కనెక్ట్ చేశాడు. What is the ratio of charge అన్నాడు. What is the ratio of potential difference? Okay, first 3 అన్నాడు కాబట్టి C1 is equals to 1 microfarad, C2 is equals to 1 microfarad, C3 is 2 microfarad, C3 is equals to 3 microfarad. Are connected in series. What is the ratio of charges? Series combination అన్నాడు కాబట్టి సిరీస్ కాంబినేషన్ లో చార్జ్ అనేది ఏంటి మనకి కాన్స్టెంట్. అంటే Q1 is to Q2 is to Q3 is equals to అంటే కాన్స్టెంట్ మీన్స్ అన్ని చార్జెస్ కూడా ఈక్వల్ వాల్యూస్ ఉంటాయి అంటాం. అంటే దాని ఏం రాసుకోవచ్చు మీరు 1:1:1 ఇక్కడ రాసుకోండి. ఈ సిరీస్ కాంబినేషన్ charges constant. In series combination charge is constant. Q1 is Q2 is Q3 is equals to 1:1:1. అలానే V బిట్ ఏమడిగాడు పొటెన్షియల్ V1 is to V2 is to V3 is equals to అంటే అప్పుడు C కి V ఎలా ఉంటుంది. C కి ఫార్ములా ఏంటి Q/V నా. అప్పుడు C is inversely proportional to V. ఎందుకంటే V ఎక్కడ ఉంది మనకి డినామినేటర్ లో ఉంది. డినామినేటర్ లో C is proportional 1/V. ఎందుకంటే Q is constant కదా. అంటే అప్పుడు C కి V ఎలా ఉంది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అప్పుడు V ప్రపోర్షనల్ ఏమైంది 1/C అయింది. లేదా C ప్రపోర్షనల్ 1/V అయినప్పుడు V ప్రపోర్షనల్ ఏమైంది 1/C. అంటే ఇప్పుడు V1 ఏమని రాసుకోవచ్చు మీరు 1/C1 is to V2 ఏమని రాసుకోవచ్చు 1/C2 is to V3 ఏమని రాసుకోవచ్చు 1/C3. That is equals to 1/1 is to 1/2 is to C3 అంటే 1/3. ఇలా ఉండవు. ఎప్పుడు కూడా మనం రేషియోలో ఉంచాం. ఎప్పుడు కూడా ఎలా ఉంచుతాం న్యూమరేటర్ లోనే ఉంచుతాం. డినామినేటర్ తీసేస్తాం. ఇప్పుడు డినామినేటర్ పోవాలి అంటే ఇప్పుడు ఈ మూడింటిని దేంతో మల్టిప్లై చేస్తే డినామినేటర్ పోతుంది. అంటే ఇప్పుడు 2 కానీ 3 కానీ ఏ డిజిట్ లో పోతాయి. 2 టేబుల్ తీసుకున్నాను 2 1 2 2 2 2 2 2 4 2 3 6. అలానే 3 టేబుల్ తీసుకుంటే 3 2 6. అంటే ఈ రెండు డిజిట్స్ 6 పోతాయి. అంటే 6 అనేది 2 డిజిట్స్ లో క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ఈ మూడింటిని 6 తో మల్టిప్లై చేస్తే 1:6 is to 1/2 is to 1/3 2 లో 6 ఎంత పోతుంది 3 times 3 లో 2 times. అప్పుడు ఎంత మిగిలింది 6 is to 1 6 into 1 6 3 into 1 3 2 into 1 2. అంటే అప్పుడు ఏమైంది రేషియో 6 is to 3 is to 2. ఏ లెక్క రేషియో ఇది V1 is to V2 is to V3. Next problem. 3 capacitors of capacitance 1 microfarad, 2 microfarad, 3 microfarad are connected in parallel. What is the ratio of charges? What is the ratio of potential difference? Same that C1 is equals to 1 microfarad, C2 is equals to 2 microfarad, C3 is equals to 3 microfarad. ఈ మూడింటిని ఎలా కనెక్ట్ చేశాడు ప్యారలల్ లో ఏది కాన్స్టెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ కాన్స్టెంట్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ కాన్స్టెంట్. అప్పుడు D బిట్ తీసుకుంటే పొటెన్షియల్ డిఫరెన్స్ రేషియో V1 is to V2 is to V3 is equals to ఏమైంది 1:1:1. అలానే ఏ బిట్ ఏమన్నా చార్జ్ రేషియో Q1 is to Q2 is to Q3 is equals to
కెపాసిటెన్స్ ఫార్ములా C is equals to Q by V. V కాన్స్టెంట్ గా C ప్రపోర్షనల్ ఏమైంది Q అయింది అంటే Q ప్రపోర్షనల్ C అన్నట్టే కదా. అప్పుడు Q1 బదులుగా రాసుకోవచ్చు మనం. C1 is to Q2 అంటే C2 is to Q3 అంటే C3. That is equals to 1 is to 2 is to 3. This is the ratio of charges. This is the ratio of potential difference are connected in parallel. 2 marks పడగొచ్చు రెండు కలిపి 4 marks ఉండొచ్చు. నెక్స్ట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. నెక్స్ట్ టాపిక్ కెపాసిటెన్స్లో 2 ప్లేట్స్ తీసుకుంటాం. కెపాసిటర్ అంటే మనకి 2 ప్లేట్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ ప్లేట్, ఇంకోటి ఏంటి నెగిటివ్ ప్లేట్. ఇప్పుడు నెగిటివ్ ప్లేట్ నేను ఏం చేశానంటే ఎర్తింగ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఎర్తింగ్ చేస్తే ఎర్త్లో మనకి ఏముంటాయంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎర్త్ నుంచి ఈ నెగిటివ్ ప్లేట్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, స్మాల్ పాజిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఈ స్మాల్ పాజిటివ్ ఛార్జ్ని ఇక్కడ ఉంచుకోకుండా ఏం చేయాలి, అది ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ప్లేట్ దగ్గర పంపించాలి. అంతే కదా. ప్లేట్స్లో ఒక చోట పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇంకో చోట ఏముంటుంది నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. మరి ఇక్కడ వచ్చినటువంటి పాజిటివ్ ఛార్జ్ని ఎక్కడికి పంపించాలి, పాజిటివ్ ప్లేట్కి పంపించాలి. మరి ఇప్పుడు ఈ పాజిటివ్ ఏమైంది మీకు రిపల్ అవుతుంది. మరి ఈ పాజిటివ్ని ఇక్కడ మనం డిస్ప్లే చేయగలమా, చెయ్యలేము. ఒకవేళ చెయ్యాలి అంటే అప్పుడు ఆ ఛార్జ్ మీద మీరు ఏం చేయాలి, సమ్ వర్క్ చేయాలి. అంతే కదా. వర్క్ చేసి ఈ ఛార్జ్ని ఏం చేయాలి, ఇక్కడ మనం ఈ ప్లేట్ మీద డిస్ప్లే చేయాలి. సమ్ వర్క్ చేస్తున్నామంటే ఆ వర్క్ చేయడానికి ఏం కావాలి, మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీనే మనం ఏమంటామంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్. ఓకే. మరి ఎలా కనుక్కుంటాం ఎనర్జీ అంటే, మనం ఎప్పుడైనా ఎనర్జీ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం, వర్క్ కనుక్కుంటాం. ఆ వర్క్ని ఏం చేస్తాం, మనం ఎనర్జీలోకి మార్చుకుంటాం. మరి ఇక్కడ వర్క్ ఫార్ములా ఏం తీసుకుంటాం, వర్క్ ఫార్ములా మనం ఫస్ట్ ఇలా ఏం చదివాం, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని చదివాం. మరి ఇక్కడ కూడా వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వాడతామా, లేదండి. ఇక్కడ మనకి ఎలక్ట్రోస్టాటిక్లో వచ్చేటువంటి వర్క్ను వాడతాం. ఎలక్ట్రోస్టాటిక్లో మనకు వర్క్ ఫార్ములా వచ్చింది. ఏంటి ఆ ఫార్ములా, పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై ఛార్జ్. పొటెన్షియల్కి డెఫినేషన్ చదివినప్పుడు చెప్పా, పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ బై ఛార్జ్. అప్పుడు వర్క్ అంటే ఏమైంది, పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్. వర్క్ అంటే ఏమైంది, పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్. అప్పుడు ఇక్కడ ఏం రాసుకుంటాం మనం, dW ఈజ్ ఈక్వల్స్ టు V ఇంటూ dQ. ఎందుకంటే పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, dW బై dQ. అప్పుడు dW ఈజ్ ఈక్వల్ ఏమైంది, V ఇంటూ dQ. మరి ఇక్కడ V అంటే ఇక్కడ ఛార్జ్ ఉంది, ఇక్కడ V ఉంది. కాబట్టి ఈ ఛార్జ్ ఇప్పుడు Vని ఏం చేయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఛార్జ్లోకి తీసుకురావాలి. ఇక్కడ మనకు అనుకోవాల్సింది దేనికి, కెపాసిటెన్స్కి. దేనికి అనుకోవాలి, ఎనర్జీ స్టోర్డ్ ఎనర్జీ దేనికి అనుకోవాలి, మనం కెపాసిటర్కి కనుక్కోవాలి. కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కెపాసిటెన్స్, C ఈజ్ ఈక్వల్స్ టు Q బై V. అప్పుడు దాని నుంచి V ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, Q బై C. అప్పుడు therefore dW ఈజ్ ఈక్వల్స్ టు V బదులు ఏం రాసుకున్నాం ఇప్పుడు, Q బై C dQ. ఏం రాసుకుంటారు, Q బై C dQ. ఇప్పుడు dW dQలు ఎలిమినేట్ అవ్వాలి అంటే బోత్ సైడ్స్ ఏం చేస్తాం మనం, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఇంటిగ్రల్ dW ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ Q బై C ఇంటూ dQ. ఇంటిగ్రల్ dW అంటే ఏంటి, W. హియర్ 1/C అనేది ఏంటి, కాన్స్టెంట్. కాబట్టి బయట రాసుకోండి, C అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకుంటే ఏం మిగిలింది, ఇంటిగ్రల్ Q dQ. ఇదే ఫార్ములాలో ఉంది మీకు, ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములాలో ఉంది. ఏంటి ఫార్ములా, x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇన్ ఫార్ములా x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. అంటే ఇక్కడ x ప్లేస్లో ఎంత ఉంది, Q ఉంది. అలానే n ప్లేస్లో ఎంత ఉంది, 1 ఉంది. అప్పుడు W ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది, 1/C ఇంటూ Q పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1 అవుతుంది. ఏమవుతుంది మీకు అప్పుడు, Q పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. 1 ప్లస్ 1 అంటే ఎంత, 2. అంటే therefore W ఈజ్ ఈక్వల్స్ టు 1/C ఇంటూ Q స్క్వేర్ బై 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు Q స్క్వేర్ బై 2C. వచ్చిన వర్క్ని ఎందులో మార్చుకుంటాం మనం, ఎనర్జీ. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్
capacitor. Energy stored in capacitor is U is equals to Q square by 2C. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందులో ఉంది నాన్న? ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో ఉంది? ఛార్జ్ అండ్ కెపాసిటెన్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ అండ్ సి. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే దీని నుంచి మళ్ళీ మీరు ఇంకో 2 ఫార్ములాస్ కూడా రాయొచ్చు. ఎలా? ఇప్పుడు క్యూ అండ్ సిలో ఉంది, దీన్ని సి అండ్ విలో తీసుకురావచ్చు, అలానే క్యూ అండ్ విలో కూడా తీసుకురావచ్చు. ఎలా తీసుకురావచ్చు? ఫార్ములా ఉంది మనకి, కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి. దాని నుంచి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? సివి అని రాసుకోవచ్చు. సి ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై వి. దాని నుంచి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు నాన్న? సివి. అప్పుడు దేర్ఫోర్ యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లేస్లో సివి పెట్టారనుకోండి, క్యూ స్క్వేర్ అంటే ఏమైంది? సి స్క్వేర్ వి స్క్వేర్ బై 2C. సి స్క్వేర్ ఏమైంది? క్యాన్సిల్. అంటే అప్పుడు ఏం మిగిలింది మీకు? ఆఫ్ సివి స్క్వేర్. ఇప్పుడు ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందులో ఉంది? ఫార్ములా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందులో ఉంది? సి అండ్ వి. నెక్స్ట్ ఇప్పుడు అదే క్యూ సి బదులు క్యూవి, క్యూ స్క్వేర్ బదులు సివి పెట్టారు కదా, ఇప్పుడు మీరు సి బదులు క్యూ బై వి పెట్టారనుకోండి, అప్పుడు యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ సి బదులు క్యూ బై వి పెట్టారనుకోండి ఇంటూ వి స్క్వేర్. వి స్క్వేర్ ఏమైంది? క్యాన్సిల్. అంటే అప్పుడు ఏం మిగిలింది మీకు? ఆఫ్ క్యూవి. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందులో ఉంది? క్యూ అండ్ వి. అది 3 formulas. This is in terms of Q and C, this is in terms of C and V, this is in terms of Q and V. This is the energy stored in capacitor. నెక్స్ట్ ఇంత మనం చెప్పుకున్నటువంటి డెరివేషన్కి ప్రాబ్లం. ఏ 12 picofarad ఈజ్ కనెక్టెడ్ టు 50 volts బ్యాటరీ. హౌ మచ్ ఎలక్ట్రోస్టాటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్? సింపుల్ క్వశ్చన్. ఏమి ఇచ్చారు మీకు ఇక్కడ? కెపాసిటర్ ఇచ్చారు ఎంత? 12 picofarad అంటే 12 ఇంటూ 10⁻⁻12 farad. ఎంత బ్యాటరీ? బ్యాటరీ అన్నాడు కదా, బ్యాటరీకి ఏమన్నా పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 50 volts. ఎనర్జీ కనుక్కోమన్నాడు. ఇప్పుడు మీకు సివి ఇస్తే ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఆఫ్ సివి స్క్వేర్ ఆఫ్ ఇంటూ సి ఎంత? 12 ఇంటూ 10⁻⁻12 ఇంటూ వి ఎంత? వి స్క్వేర్ కాబట్టి వీనే ఏమన్నా రాసుకుంటాం? 50 ఇంటూ 50. 2 లేదు ఎన్నిసార్లు పోతున్నాను? 6 times. 6 ఇంటూ 50 300. 300 ఇంటూ 50 300 ఇంటూ 50 ఇంటూ 10⁻⁻12 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15,000 ఇంటూ 10⁻⁻12 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 10 పవర్ 1 2 3 3 zeros -12 తీసేస్తే ఎంత మిగిలింది? -9. ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? జౌల్స్. 10⁻⁻9 జౌల్స్ అంటే ఎంత? 15 నానో జౌల్స్. 10⁻⁻9 అంటే ఏంటి? నానో.